త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 మొదలు కాబోతోంది. ఈసారి బిగ్ బాస్ గేమ్ షో మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది. అలాగే ఈ సీజన్ 9 లో సామాన్యులకు కూడా పెద్దపీట వేస్తున్నారు. కామన్ మ్యాన్ కోటాలో పలువురిని హౌస్ లోకి పంపించనున్నారు. ఇందుకోసం అగ్ని పరీక్ష అనేది మొదలు పెట్టారు. సామాన్యులను సెలెక్ట్ చేసేందుకు అగ్ని పరీక్ష అనే షోను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఈ ప్రక్రియకు 3 జడ్జిలు ఉండనున్నారు. బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్, బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ బిందు మాధవి, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ నవదీప్ కామన్ మ్యాన్ సెలక్షన్ ప్రాసెస్ చేస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని ఫిల్టర్ చేశారు కూడా. ఈ ప్రాసెస్ జెట్ స్పీడ్ తో జరుగుతోంది. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 9 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 105 రోజుల పాటు జరిగే ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వారు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడుతూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు త్వరలో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ హౌస్ లోకి ఒక సీరియల్ బ్యూటీ ఎంట్రీ ఇస్తుందని సోషల్ మీడియాలో కోడై కూస్తోంది. గత 8 సంవత్సరాల నుంచి బిగ్ బాస్ షో భారీ పాపులారిటీని సంపాదించుకుంది. ఇప్పటి వరకు తెలుగులో ఏ షోకి రానంత పాపులారిటీ ఈ షోకి రావడం, అలాగే ఇప్పుడు 9వ సీజన్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ షో మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే ఈ షోలో పాల్గొనబోతున్న సెలబ్రిటీ కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే వచ్చింది. ఆశా షైని, ఈమె చాలా సినిమాలో నటించింది. ముఖ్యంగా బాలయ్య బాబు, బి గోపాల్ డైరెక్షన్లో చేసిన నరసింహనాయుడు సినిమాలో నటించి బాగా ఫేమస్ అయింది. ఈమె బిగ్ బాస్ 9లో కంటెస్టెంట్గా రాబోతున్నారు. భరణి శంకర్ చాలా సీరియల్స్లో, సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈయన బాహుబలి, జై జానకి నాయక లాంటి సినిమాల్లో నటించారు. సుమన్ శెట్టి జయం సినిమాతో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈయన ఈసారి బిగ్ బాస్లో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన సెలెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. తనుజా గౌడ సీరియల్స్లో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె చాలా మంచి క్రేజ్ను సంపాదించుకుంది. ఇప్పుడు ఆమె బిగ్ బాస్లో ఉంటే ఆమె ఇమేజ్ ఈ షోకి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతోనే ఆమెను తీసుకున్నారు. రామ్ రాథోడ్ ప్రైవేట్ సాంగ్స్ చేసి మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. ముఖ్యంగా రాను ముంబైకి రాను సాంగ్తో గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈయనకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఈయన హౌస్లో ఉంటే బాగుంటుంది. సంజన ప్రభాస్ హీరోగా వచ్చిన బుజ్జిగాడు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత ఆమె మరికొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆమెకు పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. ఈమె షోలో ఉంటే ఎక్కువగా గొడవలు జరిగి షోలో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని ఉద్దేశంతో ఆమెను తీసుకున్నారు. శ్రేష్ఠి వర్మ జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన ఈమె ఆ తర్వాత జానీ మాస్టర్ మీద కేసు పెట్టి వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత పుష్ప 2 సినిమాలో పుష్ప సాంగ్ కి కొరియోగ్రాఫర్ గా చేసింది. ఈమె ఒంటరిగా తనకి జరిగిన అన్యాయం మీద పోరాటం చేసింది కాబట్టి ఆమె షూట్స్ కి అందరూ ఫిదా అయిపోయారు. అందుకే ఆమెను ఈ షోలోకి తీసుకున్నారు. హర్షిత్ రెడ్డి శుభం సినిమాతో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈయనను సైతం బిగ్ బాస్ లోకి సెలెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. వీళ్లతో పాటుగా మరికొంతమందిని సైతం ఈ షోలో భాగం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.